వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చెమట ఎక్కువగా పట్టేవారిలో, అదేవిధంగా సరైన ఆహారం తీసుకునే వారిలో తామర ఎక్కువగా వస్తూ ఉంటుంది అని చెప్పేసి వింటుంటాం మనము. అసలు ఈ తామర ఎన్ని రకాలు, అదేవిధంగా దీనికి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ విధానం ఉందనేది డాక్టర్ అమరావతి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ స్కిన్ నుంచి డాక్టర్ కేర్ హోమియోపతి. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, ఇప్పటికే చాలా వరకు కూడా ఈ స్కిన్ డిజీజెస్ గురించి చాలా అవేర్నెస్ చేస్తూ వస్తున్నారు. కామన్గా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేది ఇప్పుడు, సార్ మేము ఏదో అనుకున్నాం కానీ చూస్తే మొత్తం అంత తామర అయిపోయింది సార్, పిల్లలు స్కూల్లో హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది, మాకు కూడా అంటించారు సార్ అంటుంటారు. సో అసలు ఈ తామర రావడానికి రీజన్ ఏంటి సార్? దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? తామరను ఇంగ్లీష్లో వచ్చేసి టీనియా అంటారు, రింగ్వామ్ అంటారు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా అంటారు. చాలా మంది ఏం చేస్తారంటే అది కొద్దిగా వచ్చి నెగ్లెక్ట్ చేస్తారు. ఓకే ఓకే. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఎక్కువ హాస్టల్స్లో ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే హాస్టల్స్లో వాళ్ళు అంటే సరిగా నీట్నెస్ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు ఉండే హరీనెస్ ఒకటి, తొందరగా వెళ్ళిపోవాలని, స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు తొందరగా రెడీ కావాలని చెప్పి తుడుచుకోవడానికి ఎక్కువ తడి ఉన్న కాడ అది ఎక్కువగా ఉంటుంది ఫంగస్. ఇంకోటి వాళ్ళు బట్టలు ఏం చేస్తారంటే అందరు కలిసి ఒకరే దోబి ఉత్తారు కాబట్టి అదొక రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ పిల్లలు క్లోజ్గా మూవ్ అవుతారు హాస్టల్లో. వాళ్ళు ఇంటికి వచ్చేసి పేరెంట్స్ ఎక్కువగా అతికేసి వెళ్తుంటారు, చాలా మంది వెళ్తుంటారు. అలాగే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కాన్స్టెంట్గా ఆఫీస్లలో ఎక్కడన్నా వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే చెమటలు బట్టి కాన్స్టెంట్గా ఎక్కువగా మనకి చెమటలు పట్టే ఏరియాలో కూడా వాళ్ళకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కామన్గా మనం చూస్తుంటాం ఎక్కువగా ఈ ప్రైవేట్ పార్ట్స్లో ఎక్కువ వస్తుంది. అందువల్ల వాళ్ళు ఎక్కువ బయట చెప్పుకోలేక ఏదో ఓవర్ ద కౌంటర్ తీసుకొని తగ్గించుకొని మళ్ళీ పెంచుకొని అలా వస్తుంటారు అన్నమాట. స్టిరాయిడ్స్ ఎక్కువ ఇస్తారు కదా దీనికైతే స్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ ఎక్కువ వాడతారు. బాగుంటుంది కానీ తర్వాత లోపల ఇంకా ఎక్కువ సప్రెస్ ఇంకా లోపల ఎక్కువ అయిపోతుంది. అదొక అంటే ఒకసారి తగ్గితే మళ్ళీ వస్తుంది ఈ స్టిరాయిడ్స్ వాడితే వస్తుంది ఖచ్చితంగా, అది లోపలికి వెళ్ళిపోతుంది జబ్బు. అది టీనియా అనేది ఒక టైప్ ఆఫ్ పారాసైట్ అన్నమాట. మరి హోమియోపతిలో ఏంటి సార్, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? అదే ఏం చేస్తా అంటే రెసిస్టెంట్ అయిపోతుంది టీనియా అనేది. చాలా వాడి వాడి క్రిమ్స్ అని వాడి సిరాయిడ్స్ వాడడం వల్ల సిరాయిడ్స్ వాడడం డేంజరస్ ఏది ఉండదు. అది ఇంకా దానికి ఇంకా ఫుడ్ పెట్టినట్టు టీనియా సిరాయిడ్స్ వాడడం వల్ల చాలా మంది తెలియదు. సిరాయిడ్స్ ఆయింట్మెంట్ వాడడం, మళ్ళీ 3 months మళ్ళీ పెంచుకోవడం, మళ్ళీ ఇంకొక రకరకాల ఆయింట్మెంట్స్ వాడడము, ఈ విధంగా జరుగుతుంటుంది. కానీ హోమియోపతి ఏంటంటే ఇంటర్నల్ గా రూట్ కాజ్ నుంచి చేస్తుంది. లోపల నుంచి మనకు మెడిసిన్ ఉంటుంది కాబట్టి దానికి మనం ఎక్కడ వచ్చింది, ఏ ఏరియాలో వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం సింటమ్స్ తీసుకొని అతని కాన్స్టిట్యూషన్ ప్రకారం, అతని అలవాట్ల ప్రకారం, మనం అతని సైకలాజికల్ సింటమ్స్ ప్రకారం మనం ఒక కాన్స్టిట్యూషన్ రెమెడీ రూట్ కాజ్ తీసేసి మనం పర్మనెంట్గా క్యూర్ చేస్తాం. ఓకే, దీంట్లో ఉన్న టైప్స్ ఏంటి సార్? అంటే మామూలుగా ఈ తామరలో ఉన్న టైప్స్ గురించి మనం తెలుసుకుందాం సార్. ఇప్పుడు టీనియాలో చాలా టైప్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం కామన్గా టైప్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా చాలా మంది చూస్తుంటారు టీనియాలో హెడ్ మీద గ్యాప్ వస్తుంటుంది, గ్యాప్ తలలో పేను కొరికింది, పేను కొరుకుడు అంటారు. కరెక్ట్ మీరు చెప్పింది, పేను కొరుకుడు అంటారు. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి టీనియా క్యాపిటస్ అంటారు. దానికి అల్లోపతిలో కానీ వేరే దాంట్లో కానీ చాలా మెడిసిన్స్ లేవు. మన హోమియోపతిలో చాలా మంది తగ్గించాం మనం. ఇది ఏంటంటే గ్యాప్ లాగా వస్తుంది, లైట్గా హెయిర్ లాస్ కూడా వస్తుంది దీనివల్ల. ఇది కామన్గా చూస్తుంటారు చిన్నపిల్లల్లో, కొద్ది పెద్దవాళ్ళు ఎక్కువగా కామన్గా చిన్నపిల్లల్లో చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికి ఏంటి సార్ అంటే మామూలుగా ట్రీట్మెంట్ ఏంటి హోమియోపతిలో? ఖచ్చితంగా ఇంటర్నల్గా మనం మెడిసిన్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ అక్కడ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, తర్వాత హెయిర్ రీప్లేస్ అవుతుంది. చాలా మందికి మనం ఒక 3 to 6 months లో మనం తగ్గించవచ్చు. చాలా మంది హెయిర్ రీప్లేస్ అయిపోయింది. మన దగ్గర టెస్ట్ మోడల్స్ ఉన్నాయి. అది ఏదో ప్రాబ్లం అనగా చాలా మంది భయపడతారు. చిన్న ప్రాబ్లం కూడా భయపడిపోయి ఇట్లా కప్పేసి వస్తా ఉంటారు. కానీ అది ఎన్ని రోజులైనా ట్రీట్మెంట్ తీసుకోకుండా అట్లే ఉంటుంది, పెరిగిపోతుంది ఇన్ఫెక్షన్. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ టీనియా బార్బే అంటే చాలా మంది తక్కువ రేర్. ఇది చాలా మంది గడ్డం ఉంటుంది, గడ్డం లోపల ఇన్ఫెక్షన్ అయిపోతుంది. సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినా వాళ్ళకి అలాంటి ఇన్ఫెక్షన్ అట్లే నెగ్లెక్ట్ చేసినా కానీ ఈ గడ్డంలో వస్తుందనే టీనియా బార్బే అంటారు. అంటే ఎక్కువ గడ్డం పెంచే వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈ టీనియా కార్పోరిస్. ఇది వచ్చేసి కామన్ అన్నమాట. ఎక్కువ చాలా మందికి ఈ ట్రంక్ మీద, ఇక్కడ కింద కాళ్ళల్లో ఇది వచ్చేసి వెరీ కామన్ అన్నమాట. ఇట్లా రింగ్ లాగా ఉంటుంది, బరికేస్తా ఉంటారు మొత్తం. ఇది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఏంటంటే కంటేజియస్. ఇది టీనియా అనేది సూపర్ఫిషియల్ హైలీ కంటేజియస్ డిసీజ్ అన్నమాట. పై లేయర్ ఉంటుంది కానీ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒక నుంచి బరికేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి సెకండ్ ఇచ్చిన వచ్చేస్తుంది. అవతల ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది అంతే. తర్వాత వచ్చేసి కామన్గా మనం ఇంకా చాలా మంది చూస్తుంటారు ఈ ప్రైవేట్ పార్ట్స్ లో. ఇది వచ్చేసి టీనియా క్యూరీస్ అంటారు, జాక్ ఇచ్ అంటారు. చాలా మంది గోక్తుంటారు చాలా మంది. ఎందుకంటే చెమట ఎక్కువ వల్ల, సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల, తడి ఎక్కువ ఉండడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎక్కువ పెరిగిపోతుంది. తర్వాత వచ్చేసి
టీనియా మనం అంటే ఈ చేతులకు ఎక్కువ వస్తుంది, చేతులకు అది చేతులలో ఉంటుంది. కొంతమందికి చేతుల్లో ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుంది సార్, వాళ్ళల్లో ఎక్కువ చూడొచ్చు ఇది ఏమన్నా? వాళ్ళకు ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకో ఎక్కువ రోజులు ఉంటుంది. ఎక్కువ స్వెట్టింగ్ చేతులకు వచ్చేది వేరే సమస్య, అది వేరే సమస్య మళ్ళీ. ఓకే, అది వేరే సమస్య. అంటే ఇక్కడ ఈ చేతుల్లో కావచ్చు, ఇక్కడ హెడ్ లో కావచ్చు, మెడ దగ్గర కావచ్చు, ఈ గజ్జల్లో కావచ్చు, ఇవన్నీ రావడానికి రీజన్ ఏం చెప్తారు సార్ మెయిన్ గా మీరు? ఇన్ఫెక్షన్, ఇది ఒక పారాసైట్ ఇన్ఫెక్షన్ అంతే. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వ్యక్తికి ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది? ఉండొచ్చు. అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది మన లైఫ్ స్టైల్ బట్టి, మనకున్న అలవాట్లను బట్టి, మనం ఫుడ్ తినే డైట్ లో మెయింటైన్ చేయలేకపోయినా గానీ, స్ట్రెస్ లో ఉన్నా గానీ, సరిగా హైజెనిక్ లేకపోయినా గానీ ఎక్కువ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ లో చూడొచ్చు, అంటే చాలా వరకు ఇక్కడ తొడల్లో వస్తా ఉంటుంది, రింగ్ గా ఇట్లా. ఇంకా వన్ మోర్ టైప్ వచ్చేసి గోళ్ళకు వస్తుంది. చాలా మంది గోళ్ళు పగిలినట్టు, చీలినట్టు దురద పెడుతుంది, గోళ్ళు వస్తుంది. టీనియా అంజీనియం అంటారు, అనైకోమాకోసిస్ అంటారు. ఇది చాలా మంది చూస్తుంటారు, అది ఏందో పట్టించుకోరు, అది కానీ లోపల స్ప్రెడ్ అయిపోతుంటది. ఇది గోళ్ళు అంతా ఒకరికైనా తయారవుతాయి. తర్వాత కాలుకి వచ్చేసి టీనియా పెడిస్ అంటారు అన్నమాట. అథ్లెట్స్ ఫుట్ కూడా అంటారు దాన్ని. ఈ కాళ్ళ మధ్యన గ్యాప్ లో వస్తుంది, గ్యాప్లలో వస్తుంది. గ్యాప్లలో వచ్చేసి వీళ్ళకి ఫంగస్ చాలా, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఎక్కువ తడుస్తుంటారు కాబట్టి అది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా ఇబ్బంది పడుతుంది, ఎస్పెషల్ లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇచ్చింగ్ బాగా ఉంటుంది, ఎస్పెషల్ నైట్ టైం బాగుంటుంది. ఏదైనా సరే ఇచ్చింగ్ ఉంటుంది. ఒక పర్సన్ నేను చూశాను సార్, అంటే ఇక్కడ మా ఫ్రెండే, పేరొద్దు కానీ, అరే దీని మీద ఇట్లా ఉన్నప్పుడు నీళ్లు పోస్తే మాత్రం సమ్మగా ఉంటది, వేడి నీళ్ళు పోస్తే అంటారు. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు పడినప్పుడు ఏంటి సార్ దానికి అంత హాయి ఏంటి అసలు? వేడి నీళ్ళు పోస్తే అది వేడి నీళ్ళు పడినప్పుడు ఏంటంటే అక్కడ లోకల్ గా హీట్ అయిపోయి కొంచెం పారాసైట్ కొంచెం బ్యాక్ వెళ్ళిపోతుంది, తర్వాత కూలిన తర్వాత మళ్ళీ వస్తుంది రిప్లేస్ అవుతుంది. సార్ నిజంగా ఈ ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్న వాళ్ళకి తగ్గించామంటే వాళ్ళు చాలా సంతోషపడిపోతా ఉంటారు, చేతులు ఎత్తి ముక్తారు ఈ డాక్టర్లకు కూడా. సో అట్లాంటి సందర్భం ఏమైనా చూసినారు సార్? చూశాను. ఓకే, బెంగళూరు డాక్టర్ కేర్ లో లాస్ట్ ఇయర్ ఒక పేషెంట్ వచ్చాడు, అతని పేరు వద్దు, అతని పేరు అప్ప. అతను XYZ, అతను 95 kgs ఉన్నాడు, 46 years ఓల్డ్. అతను ఏం చెప్పాడంటే, సార్ పర్సనల్ మాట్లాడే లోపలికి వచ్చాడు, అతను మనం చూసాం, టెస్ట్ చేసాం, అతనికి ప్రైవేట్ పార్ట్స్ లో బ్యాక్ సైడ్ చాలా సివియర్ గా ఉంది. అతని హిస్టరీ ఏంటంటే అన్కంట్రోలబుల్ ఫుడ్, రోజు 2 పూటలు నాన్ వెజ్ తింటాడు, సరే మెయింటైన్ చేయాలి లైఫ్ స్టైల్. డైలీ 12 గంటలకు వస్తారంట, డైలీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, స్మోకింగ్, డ్రింకింగ్, ఫుడ్ కంట్రోల్ లేదు, లైఫ్ స్టైల్ విధంగా వల్ల ఆయనకి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఆయన ఏం చెప్పాడంటే, నా విచిత్రమైన ఒక మాట చెప్పాడు, సార్ రోజు రాత్రి 12 అయితే గంట కొట్టినట్టు దురద స్టార్ట్ అవుతుంది నాకు. అతను ఏం చేశాడంటే, రోజు గోక్కోవడానికి ఒక మిషన్ ఉంది, వైబ్రేటర్ వచ్చింది, ఒకటి స్క్రాచ్ వైబ్రేటర్ మిషన్ వచ్చింది కొత్తగా. అంటే అతను ఎంత సఫర్ అవుతున్నాడు అతను చూసిన తర్వాత అసలు దారుణం అనిపించింది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ బాగా స్క్రాచ్ అయ్యి మిషన్ ఇన్ఫెక్షన్ అయిపోయి అసలు చాలా దారుణంగా ఉండే పరిస్థితుల్లో మనం ఒక 6 to 9 months అతనికి మొత్తం క్యూర్ చేసేసాం. అతను వెయిట్ తగ్గాడు, అతను హ్యాపీగా ఉన్నాడు, లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు అతను. ఇదేదో మనం సరదాకి ఏదో నవ్వులాటకి చెప్పే విషయం అయితే కాదు, చాలా వరకు ఆ బాధ వాళ్ళు అనుభవించే వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ తామరతో బాధపడే వాళ్ళు ఉంటే, దీంట్లో కూడా ఒక రకం కాదు, తామర అంటే ఇదేదో తామర వచ్చేసింది, ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది, టోటల్ బాడీలో ఏ పార్ట్లో ఎట్లాంటి మనకు తామర వస్తుంది అని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్పారు. సో ఎట్లాంటి స్కిన్ డిసీజ్ ఉన్నా, నాట్ ఓన్లీ తామర, ఎట్లాంటి సోరియాసిస్ ఉన్నా సరే మేము ఛాలెంజింగ్గా తగ్గించే విధంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్ కేర్ నుంచి, డాక్టర్ స్కిన్ నుంచి డాక్టర్ అమరావతి గారు అయితే చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే వీరు వచ్చేసేసి దీని మీద దాదాపుగా 10 నుంచి 12 సంవత్సరాల వరకు రీసెర్చ్లు చేసి, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని, గవర్నమెంట్ నుంచి అవార్డ్స్ తీసుకొని ఇట్లాంటి స్కిన్ డిసీజ్ని అయితే ఛాలెంజింగ్గా తగ్గిస్తూ ఉన్నారు. మీలో కూడా ఎవరైనా ఇట్లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.